వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పోలీస్ అధికారులకు కేటీఆర్ వార్నింగ్. బనకచెర్లపై అఖిలపక్ష భేటీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్. వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్. ట్రాఫిక్ రూల్స్ను పాటించండి, తమ విలువైన ప్రాణాలను కాపాడుకోండి అని రామగుండం ట్రాఫిక్ ఏసీపీ విజ్ఞప్తి. దొడ్డనేగేరి గ్రామంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి. శ్రీ భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్న మంత్రి కొండ సురేఖ. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇదే ఒక సత్యమైన సంకల్పం, ఇదే ఒక మార్పుకు సంకేతం. ఇందిరమ్మ కళ సహకారం చేస్తున్న నాయని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన. ఈ కార్యక్రమం ఈరోజు ఘనంగా నిర్వహించారు. 60వ డివిజన్ వడ్డపల్లి, 58వ డివిజన్ ఎస్సీ కాలనీ మరియు 57వ డివిజన్ సమ్మయ్య నగర్ కాలనీలో లబ్ధిదారులకు కేటాయించిన ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేదలకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని, రాష్ట్రంలో చాలా చోట్ల ఇందిరమ్మ కాలనీలను ఉంటాయని గుర్తు చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం 3500 ఇళ్లకు గాను ప్రతి ఒక్క ఇల్లు నిజమైన అర్హులకు కేటాయించామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడారు. ఎట్లనన్నా ఇల్లు తండం పెట్ట అప్పుడు అది చెప్పండి. ప్రజాపాలనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు పాదయాత్రలో కంటే ముందు తిరిగినప్పుడు, ఎలక్షన్స్ కంటే ముందు పాదయాత్ర చేసినప్పుడు సమస్యల మీద ఏవేవని మేము తెలుసుకోవడం జరిగింది. వాటన్నిటినీ కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ గారు ఇచ్చినటువంటి పథకాలని ఇవాళ ప్రత్యేకంగా 57, 60, 59, 8 డివిజన్ ఈ డివిజన్లలో ఇలా పర్యటించడం జరిగింది. ముగ్గుపోసి చూస్తుంటే నిజంగా వాళ్ళ కళ్ళల్లో ఆనందం, ఒక పండుగ వాతావరణం వాళ్ళ ఇంట్లో జరిగిన విధంగా ఆనందంగా మంచిగా చక్కగా పసుపు కుంకుమ ముగ్గులతోటి కలకల్లాడుతున్నది. అలా ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ మీరు గుర్తుపెట్టుకొని చూడండి, వినండి, వాస్తవమా కాదా ఇంటికి వెనక ఆలోచించండి. ప్రజలు వెనుకటి నుంచి ఇందిరాగాంధీ గారి కాడి మొదలు పెడితే, గాంధీ గారి నుంచి మొదలు పెడితే నేటి రాహుల్ గాంధీ గారి దాకా వాళ్ళ కుటుంబంలో దేశం కోసమే త్యాగం చేసింది తప్ప ఎక్కడా మధ్యలో జీవితకాలం బతకలే. వాళ్ళు మధ్యంతర చావులతోటి దేశానికి త్యాగం చేసినటువంటి కుటుంబం అది. మరి వారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కూడా చూడండి మీరు. ఇవాళ ఇండ్లు ఇచ్చినాం, రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ ఏవి కానీ, పెన్షన్లు కూడా త్వరలో రాబోతున్నాయి. రేషన్ కార్డుకి వెళ్ళి మీ కులం అడగలే, మతం అడగలే, ఏ పార్టీ అని కూడా అడగలే. మేము అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ఒక ఆలోచనతోటి పోయేది. గతంలో ఎట్టుండే మొన్న 10 ఏళ్ల వరకు మీరు అందరు చూసిండ్రు. ఏ పార్టీ
ఏ ఇది ఉన్నది, అది వచ్చిన వాళ్లకు టీఆర్ఎస్ఆ కాదా, అలా కార్పొరేటర్ బావకో బామ్మర్దికో లేకపోతే ఇంకెవరికో ఇచ్చుకున్నారు తప్ప పేదవాడు అర్హులైన వారికి ఇచ్చిండ్రా అనేది మీ మనస్సాక్షిని అడగండి. ఇవాళ మేము హన్మకొండ, వరంగల్ వెస్ట్ నియోజకవర్గాలలో ప్రతి స్లమ్లో కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. మేము రోడ్లు వేయటం కానివ్వండి, ఇవాళ దీన్దయాల్ కాలనీ పోండి, జూబ్లీ హిల్స్ ఉన్నట్టు ఉంటుంది. దీన్దయాల్ కాలనీ వెళ్ళి చూడండి. ఇవాళ ఇక్కడ కూడా సమ్మయ్యనగర్ కాలనీ కూడా మేము కమిషనర్ గారు, మేయర్ గారు, మేము కూడా చైర్మన్ మేము అందరం పర్యటించినాం. ఇక్కడ వీటన్నిటికి కూడా అప్రూవల్ అయిపోయినాయి. ఈ 2-3 రోజులలో టెండర్లు ఓపెన్ చేసిన తర్వాత సమ్మయ్యనగర్ కూడా అద్దం తిరిగి తయారు చేస్తామనే ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం. మరి కాలనీ వాసులందరూ కూడా సహకరించండి తప్పకుండా. ఇప్పుడు ఇలా 40 ఇండ్లు ఇచ్చినాం, అందులో 8 నుంచి 10 దాకా రావడం జరిగింది. 21వ తారీఖు నాడు ఇవ్వవలసిన దానిలో మిగతాయి కూడా ఇచ్చేస్తాం. ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే ఇప్పటికైనా సమయం ఉన్నది, మీరు అప్లై చేసుకోండి, మీకు తప్పకుండా మేము ఇస్తాం. థ్యాంక్ యూ. కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం కట్టారని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటాను. కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్లో ఆమోదం పొందలేదన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఈటెల రాజేందర్ కౌంటర్. కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు కట్టిన సంఘటన దేశంలో ఎక్కడైనా ఉందా? ఇలాంటి కీలక అంశాలపై కేబినెట్ ఆమోదం లేకుండా కేసీఆర్ ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోలేదు. ఆనాడు కేసీఆర్ కేబినెట్లో ఉన్న 3 మంత్రులు ఇప్పుడు మీ పక్కనే ఉన్నారు, వారిని అడగండి, స్పష్టం చెప్తారు అని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఇట్లాంటి అబద్ధాలతో ఎక్కువ కాలం బతకలేరు. క్యాబినెట్ అప్రూవల్ ఉందని చెప్పిండ్రు. 96 క్యాబినెట్లు అయినాయి. 96 క్యాబినెట్లలో ఎక్కడ కూడా కాళేశ్వరానికి అనుమతి లేదు. నేను స్పష్టంగా చెప్తాను. ఇవాళ వారు కూడా ముఖ్యమంత్రి ఉన్నారు, మంత్రులు ఉన్నారు. క్యాబినెట్ మీటింగ్లు అవుతున్నాయి. వారు కూడా 10 నెలలకు ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి. అంటే ఈ రాష్ట్రంలో క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్వహించేటువంటి ప్రాక్టీస్ ఎప్పుడైనా ఉంటే చెప్పమని చెప్పండి. దానికి సంబంధించిన మొత్తం ఆధారాలు ఇస్తామని చెప్పినాం. ఇలా నేను ఇంకొక మాట కూడా చెప్తాను, నన్ను అడగడం కంటే కూడా నా మీద మాట్లాడుతున్నాను. కానీ ఆ క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఒక 3 అక్కడ ఉన్నారు. ఇప్పుడు 3 ఉన్నారు అక్కడ. ఒకరు మంత్రి లేకపోవచ్చు కానీ 3 మంత్రులు ఉన్నారు. నేనేమంటున్నా అంటే, నేను సూత్రప్రాయంగా బ్లంట్గా చెప్తా ఉన్నా, కేసీఆర్ ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా క్యాబినెట్లో పెట్టకుండా ఆనాడు కాలేదని చెప్పి 100 సార్లు చెప్పి, నేను ఆనాడు మంత్రిగా ఉన్నా కూడా చెప్తున్నా. ఇప్పుడు బీజేపీ ఎంపీగా చెప్పట్లేదు, నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా చెప్తా ఉన్నా. ఇంకా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మీరెవ్వరు కూడా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీ శాఖలలో మీరే నిర్ణయం తీసుకోకండి, కష్టమవుతుంది. అవన్నిటినీ కూడా క్యాబినెట్ తీసుకురండి, క్యాబినెట్ ఆమోదంతో మాత్రమే చేయమని చెప్పేటువంటి మాట తప్పైతే నేను దేనికంటే అనుకుంటా, రాజకీయాలు తప్పుకుంటా. ఇవన్నీ ఇట్లా మాటలు వట్టిగానే బట్టగాల్చి మీదేసు మాట్లాడడం సభగాదు. ఒక్కొక్కసారి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా కూడా వస్తుండొచ్చు. కొన్ని నిర్ణయాలు క్యాబినెట్ కొంచెం లేట్ అవుతుందంటే ఇవ్వాలనే జీవో ఇవ్వాలంటే ఇస్తారు కావచ్చు. కానీ రెక్టిఫికేషన్ కోసం మాత్రం మళ్ళీ ఆమోదం కోసం క్యాబినెట్కి పోతుంది. క్యాబినెట్ ఆమోదం పొందకుండా ఇట్లా జరగవు, గుర్తుపెట్టుకోండి. నేను ఈ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో అంతకు వేరే ప్రాజెక్టులు ఏవైతున్నాయో అవన్నిటి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీ పేపర్లకు కావాలితే మీకు పంపిస్తాయి. ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది కాబట్టి పంపుతుంది, కానీ తప్పకుండా డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ ప్రెస్లకు పంపిస్తా. మీరు మొత్తం స్టడీ చేయండి, దాన్ని మొత్తం బయటపెట్టే ప్రయత్నం చేయండి. మొన్న నేను టీవీ 9కి పోయినా, నేను చూపించిన ఇది ఉంది, మీరు ప్రసారం చేయమని చెప్పి. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ శాఖ అధికారుల దౌర్జన్యం. కాగజ్ నగర్ మండలం అంకుషాపూర్ గ్రామంలో ఉద్రిక్తత. వ్యవసాయ పనులు చేసుకుంటున్న శంకర్ అనే రైతుకు చెందిన ట్రాక్టర్లను అడ్డుకున్న అటవీ శాఖ అధికారులు. రిజర్వ్ ఫారెస్ట్లో వ్యవసాయ పనులు చేయడంపై అటవీ శాఖ అధికారుల అభ్యంతరం. రైతు శంకర్కు మద్దతుగా వచ్చిన గ్రామస్తులకు అటవీ శాఖ అధికారులకు మధ్య వాగ్వాదం. తన భూమికి సంబంధించి రెవెన్యూ పట్టా ఉన్నప్పటికీ అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడంపై రైతు శంకర్ ఆగ్రహం. మేము 60 ఏండ్ల నుండి భూమి సాగు చేస్తున్నామని, మాకు రైతు బంధు కూడా పడుతుందని, అప్పుడు మమ్మల్ని ఎవరూ ఆదుకోలేదని, ఇప్పుడు ఎందుకు ఇలా? మాకు రైతు బంధు కూడా పడుతుందని, అప్పుడు మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేదని, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. నా భర్త చచ్చిపోయి 20 సంవత్సరాలు అవుతాను. డాక్టర్ పెడితే ఎందుకమ్మా ఈడెందుకు పెడతావా అని అంటాను. పెట్టకపోతే ఎట్లా సార్? మరి నా పిల్లలు ఏమో చిన్నగా ఉండే, నా భర్త పోయి 20 సంవత్సరాలు అవుతుంది. ఇక ట్రాక్టర్ అద్దన్నమాలక పట్టుకొని వచ్చి నా కొడుకు దున్నిండి. అద్దన్నాడు. అద్దంటే ఇప్పుడు ట్రాక్టర్ పట్టుకొని ఇక్కడే ఉన్న ట్రాక్టర్
ఆ ట్రాక్టర్ గురించి పెట్టదు ఇక్కడ మాధవ్ ఈ భూమి ఇది నీది కాదు దొంగ పట్ట అని 2-3 సార్లు నా కొడుకుని బెదిరించి నేను సుగాచిన అట్లెట్లా సార్ నువ్వు మీది ఇచ్చిందే కదా అని అంటే కాదు కాదు ఇది పట్ట కాదు ఇది నీ పట్ట ఎందుకా ఇది దొంగతనాన్ని చేసుకున్న పట్ట అంటే కానీ అట్లయితే అట్లనే సార్ అని 2-3 సార్లు అక్కడికి పోయాను ఆశాబాద్ పోయాను ఆశాబాద్ పోతే అక్కడ సుగవయ్యా మేము ఎప్పుడన్నా అమ్మ అని అన్న నా కొడుకు సుగా 2 సార్లు పట్టుకొని పోతే సరే అమ్మ ఎట్లా పట్ట మేమే ఇచ్చినాం కదా అని అన్నట్టు రైతు బంధు పడుతుంది అన్ని పడతాను అన్ని పడ్డాక ఇక ఇప్పుడు మరి మేమే ఏం చేసి బతుకుడు సార్ అందుకోసం ఇక ఇట్లనే ఇక ఇవాళ పట్టుకొని తను పత్తితులు పెడతాను. ఎన్ని ఎకరాల భూమి ఉన్నదమ్మా నీకు? 4 ఎకరాలు. 4 ఎకరాలు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? 60 సంవత్సరాలు అవుతాయి మా మామ కొట్టిన. ఇన్ని రోజులు ఎప్పుడు కూడా ఆపలేదమ్మా వీళ్ళు? ఎప్పుడు ఆపట్లేదు. రేవంత్ రెడ్డి కాళేశ్వరం పండబెట్టి పంటలు ఎండబెట్టిండు. వరంగల్ SRSPలోని DBM 38 అనే అతిపెద్ద కాల్వ పూర్తిగా ఎండిపోయింది. వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకారం 1 ఎకరం భూమి ఉన్న రైతుకు 25,000 బాకీ ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పుడు 6,000 వేస్తే మిగతా 19,000ని అయ్యమొగుడు వేస్తాడా రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వాళ్ళు అడుగుతున్నారు రైతులు 25,000 నీ మేనిఫెస్టో ప్రకారంగా ప్రతి ఎకరా రైతుకు బాకున్నావు కదా ఇవాళ 6,000 రూపాయలు వేస్తే ఎకరా ఉన్న రైతుకి ఇంకా 19,000 బాకున్నావు ఎవరిస్తారు నీ అయ్య మొగడిస్తాడా వీళ్ళు ఎక్కడి నుంచి వస్తే రైతులకు ఎకరా 2 ఎకరాల రైతులు కూడా ఎండాకాలం పంట ఎండిపోయింది నిరల్వారినటువంటి పంటలు మనం చూసినాం కాళేశ్వరం పండబెట్టి పంటలు ఎండబెట్టినాం DBM 38 లాంటి వరంగల్ జిల్లాలో SRSPలో అతిపెద్ద కెనాలైనటువంటి మరి DBM 38 పూర్తిగా ఎండిపోయింది నీళ్ళు ఇవ్వలేదు మార్చి 30కి ఎండాకాలం పంటకు సంబంధించి మరి వాటర్ షెడ్యూల్ను క్లోజ్ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. ఈ నెల 22వ తేదీన రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ శ్రీ భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్నారు అని శ్రీ భద్రకాళి దేవాలయ ఈవో శేషుభారతి తెలిపారు. భక్తులు కొంగు బంగారంగా విరజిల్లుతున్న శ్రీ భద్రకాళి అమ్మవారికి మొదటిసారిగా ఈ నెల 22వ తేదీన ఆదివారం రోజున రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ బంగారు బోనం సమర్పించనున్నారు. అమ్మవార్లకు ఆషాఢం లేదా శ్రావణ మాసాలలో బోనాలు సమర్పించడం జరుగుతుందని అన్నారు. మన తెలంగాణలో జరుగుతుందని అందరి సుఖ సంతోషాలతో రాష్ట్ర దేవాదాయ కమిషనర్ ఆదేశాల మేరకు శ్రీ భద్రకాళి అమ్మవారికి ఈ సంవత్సరం నుండి బోనం సమర్పించడం జరుగుతుందని ఈవో శేషభారతి తెలిపారు. నమస్కారాలు. 12 గంటలకు మన ఎండోమెంట్ మినిస్టర్ గారు శ్రీమతి కొండా సురేఖ గారు, శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేకించి ధర్మకర్తల మండలి వారిచే ఈవో ద్వారా ప్రమాణ స్వీకారం జరుగుతుంది. మరి వారు వీళ్ళందరికీ కూడా చక్కగా ఆశీర్వచనాలు చేస్తారు. చక్కటి కార్యక్రమం తప్పకుండా ఆ రోజు రావాలి. అందరూ కూడా భోజనాలు స్వీకరించాలి. ఒకటి. రెండోది 22వ తారీఖు ఇది చాలా చాలా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మీ ఛానల్ ద్వారా తెలియజేయాల్సిన విషయం. మన భద్రకాళి అమ్మవారి దగ్గర ప్రప్రథమంగా బోనాన్ని బంగారు పాత్రతో బోనం అమ్మవారికి సమర్పించడం మరి శ్రీమతి కొండా సురేఖ మేడం గారు మన దేవాదాయ శాఖ మంత్రివర్యులు వారి చేతులతో బంగారు పాత్రతో బంగారు బోనాన్ని భద్రకాళి అమ్మవారికి తొలిసారిగా మొట్టమొదటిగా ప్రప్రథమంగా వరంగల్ మహానగరంలో భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ఈ యొక్క బోనం సమర్పించే కార్యక్రమానికి వారు మరి కుటుంబ సభ్యులు అందరూ కూడా విచ్చేస్తున్నారు. మన ఎమ్మెల్యే గారు, వారి కుటుంబ సభ్యులు, మరి పెద్దలు అందరూ ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతోంది. కనుక ప్రతి ఒక్కరూ 22/6/2025 మధ్యాహ్నం 12 గంటల కల్లా మరి లాల్ దర్వాజా నుంచి మరి అక్కడ సింహవాహినితో వారందరూ వస్తున్నారు. అక్కడి నుంచి కూడా మరి అక్కడ బోనం చేసే వారంతా కూడా ఇక్కడికి రావటం, బోనాన్ని భద్రకాళి అమ్మవారి దగ్గర ప్రత్యేకంగా
స్టార్ట్ చేయడం జరుగుతోంది. కనుక ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియపరచవలసిందిగా ఎవరికైతే ఆసక్తి ఉందో అందరినీ కూడా ఆ బోనం, బంగారు బోనం సమర్పణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాం. అయితే ఏమిటంటే కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత గంధర అని శాస్త్రంలో శంకరుడు చే కట్టబడిన మంగళ సూత్రం గల అమ్మవారిని ఆయన స్తుతించారు. అట్లాగే కొన్ని ఆచారాలు ఏంటంటే ప్రతిరోజు బోనం ఎవరో ఒకళ్ళు తీసుకొని వస్తూనే ఉంటారు, అమ్మవారికి సమర్పించుకుంటూనే ఉంటారు, పెడుతూనే ఉంటారు. ప్రతి మాసంలో జరుగుతాయి. కానీ హైదరాబాద్లో ఒకసారి కరువు రావడం, ఆ కరువును బోడగొట్టుకోవడం కోసం ఆ బోనాలు అనేది ప్రత్యేకంగా విశేషంగా పెద్ద స్థాయిలో జరిపారు కాబట్టి దానికి ప్రాధాన్యం వచ్చింది. శాకంబరి ఉన్నది, శాకంబరి నవరాత్రులు ఆషాఢంలో ఎందుకు చేయాలి? తతోకమఖిలం లోకం ఆత్మదేహ సంభవై భరిష్యామి సురాశ్చాకై రావృష్టే ప్రాణదానికి అమ్మవారి శాకంబరి. ఎప్పుడైతే లోకంలో కరువు వచ్చిందో ఆ దేవతలంతా ఋషులంతా ప్రార్థిస్తే ఆమె శరీరం నుంచి పలు విధములైన శాఖములు అన్నపానాంత ఫలములు ఆవిర్భవించి లోకంలోని కరువును కూడగొట్టింది. అది వాస్తవం. కానీ గ్రీష్మర్తంలో ఆషాఢ మాసంలోనే కూడగొట్టిందా అంటే ఎందుకు? లోకంలో జరిగిన వాస్తవం. గ్రీష్ముడు గుణ విశేషే ఫల విశేష. ఒకసారి 1967లో కరువు వచ్చింది, 7 ఏళ్ల కరువు వచ్చింది. ఒకేసారి మొత్తం ఒకే వర్షంతో చెరువులన్నీ నిండిపోయాయి. అప్పుడేంది? 7 ఏళ్ల కరువు వచ్చినప్పుడు ఊళ్ళందరినీ సమావేశపరచడం జరిగింది, పండితులందరినీ. అయ్యా, మరి సిద్ధి సప్తసిద్ధిలో శాకంబరీం స్తుబంధ్యాయం జవం సంపూజయన్నమన్న అక్షయ్యం అచ్యుతే శీఘ్రం అన్న బాణామృత ఫలం. శాకంబరి ఉత్సవం చేస్తే కరువు పోతుందని ఉన్నదయ్యా, మరి కరువు చేద్దామని పండితులందరూ ఆమోదం చేశాం. శాకంబరి ఉత్సవం చేశాం, కరువు పోయింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఒక్కప్పుడు తెలంగాణలో భద్రకాళిగూడ మొదలైన శాకంబరి ఇప్పుడు ఆంధ్రమంతా బాధ్యత, దేశమంతా బాగుంది. అట్లాగే ఒక్కొక్క సందర్భానికి గ్రీష్మ పోలీస్ అధికారులకు కేటీఆర్ వార్నింగ్. పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్గా అడ్డాలుగా మారుతున్నాయి. అన్యాయం జరిగిందని మా ఎంపీటీసీ ఫిర్యాదు చేస్తే తిరిగి అతనిపైనే కంప్లైంట్ నమోదు చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులు లాగా దిగజారి ప్రవర్తించలేదు అన్నారు. అధికారులను కూడా నేను కోరుతా ఉన్నా, ఇవాళ పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లు అడ్డాలుగా మారిపోయినాయి. పోలీసులు అదేవిధంగా ఇతర అధికారులు ఒకటే పని పెట్టుకున్నారు, కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తే అది చేయాలా అన్నట్టుగా విచ్చలవిడితనం ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. రాజకీయాల్లో గెలుస్తాము, ఓడతాం. మేము కూడా 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం, కానీ గింత లేకి పనులు, గింత చిల్లర పనులు ఎన్నడూ కూడా చేయలేదు. ఇకనైనా ఇలాంటివి కాకుండా, ముఖ్యంగా ఎక్కడైనా కంప్లైంట్ వస్తే కుంటయ్య గారు కంప్లైంట్ చేసినారు, నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా నేను సతాయిస్తున్నారని. ఉల్టా ఆయన మీద కేసు బనాయించారు. అంటే ఈ రకమైన వేధింపులు, ఈ రకమైన సివిల్ మ్యాటర్లో కూడా పోలీసులు దూరడము, సెటిల్మెంట్లకు ప్రయత్నం చేయడము, ఈ రకంగా అరాచకం చేయడము, ఇది ఎంతమాత్రం మంచిది కాదు. నేను ఏ ఒక్కరి మీదో నేను విమర్శ చేస్తలేను. ఇది ఈరోజు కుంటయ్య గారికి జరిగింది, రేపు ఇంకోరికి జరగవచ్చు. కాబట్టి ఇది మంచిది కాదు. దయచేసి కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. కానీ ఆ కుటుంబానికి మాత్రం ఇవాళ ఇంతకంటే ఎక్కువ రాజకీయం నేను మాట్లాడను. ఆ చంద్రబాబుకు రేవంత్ రెడ్డి వార్నింగ్. మోడీ నువ్వు చెప్పినట్టు విన్నంత మాత్రాన అన్ని ప్రాజెక్టులకు అనుమతులు రావు. చంద్రబాబు నాయుడు గారికి నేను సూచన చేస్తున్నా, మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్రంలో మీకు పలుపాడి ఉండొచ్చు, మోడీ గారు మీరు ఏం చెప్తే అది వినొచ్చు. అంత మాత్రాన మీ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వస్తాయని మీరు అనుకుంటే అది భ్రమ. అట్లాంటి వాటికి అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైన ప్రణాళిక, వ్యూహరచన స్పష్టంగా ఉన్నది. మేము ఈరోజు వివిధ రాజ్యాంగబద్ధమైన సంస్థలకు మేము ఫిర్యాదులు చేస్తున్నాము. రాజ్యాంగబద్ధమైన సంస్థలు మా హక్కులను కాపాడడానికి, మా హక్కులను మాకు అందించడానికి ముందుకు వస్తే సరే, లేకపోతే న్యాయస్థానానికి వెళ్తాం. అక్కడ కూడా జరగకపోతే ప్రజల దగ్గర పోతాము. అంతిమ నిర్ణేతలు ప్రజల దగ్గర కూడా వెళ్తాము. బదిలీ మీద వెళ్తూ కన్నీళ్లు పెట్టుకున్న ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఖమ్మం జిల్లా ఫారెస్ట్ శాఖ అభివృద్ధిలో గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ ముజమిల్ ఖాన్ గారి విశిష్ట పాత్ర. ఖమ్మం జిల్లా అభివృద్ధిలో గౌరవనీయులైన కలెక్టర్ శ్రీ ముజమిల్ ఖాన్ గారు అత్యంత ప్రధానమైన పాత్ర పోషించారు. పర్యావరణ పరిరక్షణ, పర్యాటక ప్రోత్సాహం మరియు ఫారెస్ట్ సిబ్బంది సంక్షేమం వంటి విభాగాలలో ఆయన చేపట్టిన చర్యలు జిల్లా అభివృద్ధికి నూతన దిశను సూచించాయి.
వెలుగుమట్ల అర్బన్ పార్క్ అభివృద్ధి, పార్కుల అభివృద్ధి మరియు పర్యాటక ప్రోత్సాహం. అర్బన్ ఫారెస్ట్ పార్కులు సందర్శకుల కోసం ప్రత్యేక వాహన మార్గం ఏర్పాటు, వైరా రోడ్ నుంచి డబుల్ రోడ్ నిర్మాణం, అర్బన్ పార్క్ రాకపోకలకు అనువుగా రవాణా మెరుగుదల. ప్రజాసేవకు సై, కార్పొరేట్ వ్యవస్థకు నై. కిసాన్ పరివార్ లిమిటెడ్ సీఈఓగా డాక్టర్ వివేక్ రాజీనామా చేస్తున్నట్టు డాక్టర్ వివేక్ మీడియా ముఖంగా వెల్లడించారు. మైబాద్ జిల్లా కేంద్రంలో నెహ్రూ సెంటర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ వివేక్ ఉద్దేశభరితమైన మాటలు మాట్లాడారు. ప్రజాసేవలో భాగంగా డాక్టర్ వివేక్ చూసే సంస్థ కిసాన్ పరివార్ లిమిటెడ్ సీఈఓగా రాజీనామా చేస్తున్నట్టుగా సంచలన వ్యాఖ్యలు వెల్లడించారు. ఇకపై డిఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంను సంస్థాగతంగా దేశవ్యాప్తంగా బలోపేతం చేయడానికి భవిష్యత్తులో సమరశీల పోరాటాలు నిర్వహించడానికి సంసిద్ధమయ్యానని, విద్యారంగ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మిలిటెంట్ పోరాటాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజల వద్దకే ఉంటా. ఇంకా ఏమైనా డౌట్ వస్తే ఈ కేవలం నేను కిసాన్ పరివార్ లిమిటెడ్గా ఏవైతే పదవులలో ఉన్నానో వాటికి రాజీనామా చేస్తాను. కానీ మళ్ళొక్క డౌట్ రావచ్చు, మీకు నాకు భూపాల్ నాయక్కి ఏమైనా సంబంధాలు చెడిపోయినావని. మా స్నేహబంధం ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. మా కేవలం ఏదైతే సంస్థలో నేను ఒక పదవి పెట్టుకొని ప్రజాసేవ నాకు ఆటంకం కలుగుతూ ఉంది కాబట్టి ఆ సంస్థ నుంచి మాత్రమే బయటికి వస్తూ ఉన్నా. నేను, నా ఫ్యామిలీ, ఆయన ఫ్యామిలీకి ఉన్నటువంటి బంధాలు అలాగే ఉంటాయి. అదేవిధంగా భూపాల్ నానావత్కి నాకు ఉన్న స్నేహబంధం ఎప్పుడు వరకు అప్పటి వరకు పోతూనే ఉంటుంది. గత సంవత్సర కాలంగా ఒంటరిగానే పోరాటం చేస్తూ ఉన్నా. ఎవరికి ప్రతినిధిగా లేను, ఏ సంస్థకి ప్రతినిధిగా లేను. ఇక ముందు చేసే పోరాటాలు కూడా ఒంటరిగానే చేస్తా. డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ యొక్క సంస్థనే ముందుకు తీసుకుపోయి పరిపూర్ణంగా డిఎస్ఎఫ్ఐ దేశవ్యాప్తంగా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే కార్యాచరణతో ముందుకు పోతాం తప్ప ఒక సంస్థలకు కానివ్వండి, ఒక వ్యక్తులకి కానివ్వండి, ఏ పార్టీలకి కానివ్వండి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా వివిధ ప్రదేశాల నుంచి వచ్చినటువంటి నా శ్రేయోభిలాషులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం. ఈవేళ అతి ముఖ్యంగా నేను 2 రోజుల కిందటే జూన్ 12వ తారీఖునే ఇక్కడ రావడం జరిగింది. మరలా ఈవేళ ఈ అత్యవసర ప్రెస్ మీట్ పెట్టడానికి గల చాలా ముఖ్య కారణం ఉంది. ఎంత ముఖ్య కారణం అంటే అనేక సందర్భాలలో ఈ క్వశ్చన్ పదే రేజ్ అవుతూ ఉంది. అండ్ నేను వచ్చిన రీజన్ ఏంటంటే మొన్న నా బర్త్డే సెలబ్రేషన్స్కి ఒక చిన్న కేసు ఏదో బుక్ చేసినారు. ఆ కేసు పక్షాన నేను 41A CRPC తీసుకోవడానికి రావడం జరిగింది. సరే, కేసులు పెడతా ఉంటారు, మేము ముందుకు పోతూ ఉంటాం. కేసులేమి 25 సంవత్సరాల నా సుదీర్ఘ పోరాట ప్రయాణంలో కేసులు నాకు కొత్త కాదు, పోలీస్ స్టేషన్లు కొత్త కాదు, కోర్టులు కొత్త కాదు, మంత్రులు కొత్త కాదు, ముఖ్యమంత్రులు కొత్త కాదు, కేంద్ర మంత్రులు ఎన్నో చూసినాం. ఇట్లాంటివి మేము కేసులు పెట్టడానికి గల పోలీస్ వాళ్ళ పైన పూర్తిగా మాకు నమ్మకం. ఈ పర్టికులర్ రీజన్కి కేసు పెట్టినామని ఉంటే మాత్రం మహబూబాబాద్ జిల్లాకు నేను ఆరంభం నుంచి ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాను అంటే వరద ఎప్పుడైతే వచ్చిందో మహబూబాబాద్ నుంచి, ఆ రోజు నుంచి నేను మహబూబాబాద్కి రావడం మొదలుపెట్టిన. ఏమైనా కేసు పెట్టాలి అనుకుంటే మహబూబాబాద్ వరద ప్రాంతాలలో అనేక మంది కొట్టుమిట్టాడుతున్నప్పుడు దాదాపు 22 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినందుకు కేసులు పెట్టినారా, లేకపోతే వావిలాల గ్రామంలో ఒక పేద కుటుంబం, ఒక పేద మహిళ, ఆమె మొత్తం ఇల్లు కోల్పోయి ఆమె బాత్రూంలో ఉండి, ఆమె 2 రోజులు బాత్రూంలోనే ఉంటే నేను పోయి ఆమెను బయటికి తీసుకొని వచ్చి ఆమెను ఒక షెడ్ వేసి అక్కడ ఆమెకు ఒక నివాసం కల్పించినందుకు కేసు పెట్టినారా? అదే రావిలాల గ్రామంలో నేను పోయి ఒక ఆటో మొత్తం కొట్టుకుపోయినట్లయితే, శ్రీనివాస్ అనుకుంటా అతని పేరు, ఆటో మొత్తం కొట్టుకుపోయితే అతని జీవనోపాధి పోయిందని చెప్పి మరలా కొత్త ఆటో కొనుక్కోవడానికి నేను సాయం చేసినందుకు కేసు పెడతా ఉన్నారా? అదేవిధంగా దుబ్బాతాండలో అనేక మంది ఇల్లులు పోయినాయి. ఆ ఇల్లులలో నేను నుంచొని మీ పెద్దన్నగా ఉన్నందుకు నా పైన కేసులు పెడతా ఉన్నారా? అదేవిధంగా మర్రిపేట స్కూల్లో పిల్లలు ఫ్యాన్లు లేక అలమటించిపోతూ ఉంటే 35-34 ఫ్యాన్లు ఇచ్చినందుకు నా పైన కేసు పెడతా ఉన్నారా? అదేవిధంగా గార్ల బయ్యారంలో మేము ఫ్యాన్లు ఇచ్చినాం, దానికని కేసులు పెడతా ఉన్నారా? అదేవిధంగా మహబూబాబాద్ మోడల్ స్కూల్కి నా వంతు సహాయం చేసినాం, దానికని కేసులు పెడతా ఉన్నారా? ఇట్లాంటి నేను చెప్పుకుంటూ పోతా ఉంటే ఒక రోజు మొత్తం అవుతుంది. మొన్నటికి మొన్న ఎవరూ లేనిది దోర్నకల్ పుణ్యతండాలో ఒక పేద కుటుంబం, ఒక సుమారు 80 సంవత్సరాల వృద్ధ జంటలు, వాళ్ళు ఇల్లు కోల్పోతే రోడ్డు పైన పడుకొని ఉంటే వాళ్ళకు తీసుకుపోయి ఒక నివాస గృహం చేసినందుకు నా పైన కేసులు పెడతా ఉన్నారా?
ఈ కేసులకో దేనికో ఇట్లాంటి 100 కేసులు పోయినా 100 సార్లు జైలుకు పోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. మహా అంటే 15 రోజులు 35 రోజులు 40 రోజులు మాత్రమే నన్ను లోపల చేయగలరు. నాలాంటి వాళ్ళు 100 మంది అంబేద్కర్లు గుర్తురు, అది మాత్రం చేసుకోవాలా. కేవలం నేను ఫాలో అయ్యేది ఒక్కటే అంబేద్కరిజం మాత్రమే. అంబేద్కరిజం వదిలేసి వేరేదేమీ కూడా ఫాలో కాను. ఇవన్నీ చూసిన తర్వాత, ఇన్ని పరిస్థితులన్నీ చూసిన తర్వాత నాకు మున్ముందు ఏమర్థమైంది అంటే ఇంకా నా పేరు పైన అనేక కేసులు బుక్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి అని చెప్పి. సో నేను తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం అది కఠోర నిర్ణయమో నాకు తెలియదు, కాకపోయినా సరే నిరంతరం ప్రజాసేవలో ఉండాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటున్నాను. వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెబుతుంది. 3000 చెల్లించి ఫాస్ట్గా పాస్ తీసుకుంటే ఏడాదిలో దేశవ్యాప్తంగా ఏ జాతీయ రహదారిపైన అయినా 200 ట్రిప్పులు ప్రయాణించవచ్చని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన చేశారు. కార్లు, జీపులు వంటి నాన్ కమర్షియల్ వాహనాలకే వర్తిస్తుందని స్పష్టీకరణ. ఆగస్టు 15 నుంచి ఇది అమల్లోకి వస్తుందన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. सरकार ने जो निर्णय किया है वो बहुत बड़े प्रमाण पर जनता को राहत देने वाला है, जिसमें 3000 रुपये में जो पास है साल भर का, उसकी अगर टोल पे किया जाएगा तो उसकी कीमत कम से कम 10,000 से ज़्यादा रुपए का टोल देना पड़ता था, वो केवल 3,000 रुपये में होगा. और ये जो वैलिडिटी है 1 साल में 200 ट्रिप वो क्रॉस कर सकते हैं. इसके साथ साथ एक ट्रिप मीन्स एक टोल को क्रॉस करना. इसका फायदा ये होगा कि 200 ट्रिप्स यानी 200 टोल क्रॉस करना होगा और एक टोल क्रॉसिंग की एवरेज कॉस्ट केवल 15 रुपये पड़ेगी. कुछ जगह पर ये 80 रुपये है, 50 रुपये है, 100 रुपये है, तो ये केवल 15 रुपये हो जाएगी. और मान लीजिए एक टोल पर आप 50 रुपये भी देते हो तो 200 टोल क्रॉस करने पर उसकी कीमत 10,000 होगी. उसके बदले में आपको केवल 3,000 रुपये में ये पास मिलेगा, एनुअल पास, और सालाना 7,000 रुपये की बचत होगी. और अभी जो सिस्टम हम लोग ला रहे हैं उसके बाद टोल नाके पे जैसे रुकना पड़ता था, रुकने की भी जरूरत नहीं पड़ेगी. और निश्चित रूप से ये जनता को ये स्कीम से राहत मिलेगी. ये स्कीम केवल नेशनल हाईवे के लिए है क्योंकि वही हमारा अधिकार है. बाकी रोड जो स्टेट के होते हैं उसके ऊपर ये लागू होने का प्रश्न ही नहीं होता. मैं फिर से एक बार आपको ये विश्वास दिलाता हूँ कि इससे काफ़ी बड़ी राहत मिलेगी. और 15 अगस्त से ये स्कीम पूरे भारत भर शुरू होगी और जिसमें निश्चित रूप से आपकी जो तकलीफ थी वो कम होगी. मैं फिर से एक बार आप सबका बहुत बहुत अभिनंदन करता हूँ और आपको शुभकामनाएं देता हूँ. धन्यवाद, नमस्कार. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.